విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సాయికృష్ణ తల్లి పిటిషన్ పై నేడు కీలక విచారణ జరగనుంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని అతడి తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. అటు సీఐ నాగరాజును 12 రోజుల పాటు కస్టడీ కోరుతూ సిట్ వేసిన పిటిషన్ పైన నేడు విచారణ జరగనుంది. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే సాయికృష్ణ తల్లి పిటిషన్ పై కూడా నేడు కీలకమైన విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ప్రధానంగా హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఆ విచారణ కూడా జరుగుతుంది. గతంలో వాయిదా సమయంలోనే ఈరోజు ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వాలి లేదా అతన్ని అప్పగించాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు అయితే ఆ రోజు ఆ పిటిషన్ వేసిన సమయంలో పోలీసులు అతను చనిపోయాడని తెలిసినప్పటికీ కూడా ఎదుగుతున్నట్టు కూడా పిటిషన్ దాఖలు చేయడంపై ఇప్పుడు కోర్టు ఏ విధంగా స్పందిస్తుందని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సిట్టు విచారణలో కూడా సాయికృష్ణ అనే వ్యక్తి కస్టోడియల్ డెత్ గురయ్యాడు, ఇక లేడు అనేది నిర్ధారించేశారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న సిఐ నాగరాజు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా వీటికి సంబంధించి ఈరోజు ఈ నాగరాజును అరెస్ట్ తర్వాత మరికొంతమంది కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారిని విచారించేందుకు ఇప్పటికే సిట్టు అనే కోణాలు ప్రశ్నించడం కూడా జరిగింది. అది ఇప్పుడు హైకోర్టులో ఈ మొత్తం విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఏ విధంగా ఇవ్వబోతుంది కోర్టు అనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు వీటికి సంబంధించి ఈరోజు విజయవాడ కోర్టులో కూడా 2 పిటిషన్లపై విచారణ జరుగుతుంది. ఒకటి నాగరాజుని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఆ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా నాగరాజు తరపున న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సిట్టు అన్ని విధాలా కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే సిట్టు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఒక పోలీసులు పాత్ర ప్రముఖంగా ఉంది. సిఐ పాత్ర కూడా ఇప్పటికే నిర్ధారణ అయిన నేపథ్యంలో మళ్ళీ పోలీసుల ద్వారా విచారణ అయితే పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరగదని కూడా భావిస్తూ ఉన్నారు. అందువల్ల తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కోరుతా ఉన్న పరిస్థితి. ఒకవైపు బార్ అసోసియేషన్ ఏమో సిబిఐ విచారణ ద్వారానే మొత్తం ఈ నిజాలు వాస్తవాలు బయటికి రావాలని కూడా మరోవైపు డిమాండ్ చేస్తుంది. ఇట్లా అన్ని కోణాల్లో కూడా విచారణకు సంబంధించి కోర్టులో పిటిషన్లు పెండింగ్లోనే. ఈరోజు ప్రముఖంగా హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, పోలీసుల తీరుపై ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్న అంశాలపై కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే హైకోర్టు చేరుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు గత వాయిదా సమయంలోనే ఒక విధంగా పోలీసులే కోర్టును తప్పుదోవ పట్టించినట్టు కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం అతను చనిపోయినట్టు నిర్ధారిస్తూ తప్పకుండా నివేదిస్తారు. దీనికి సంబంధించి ఎంతమంది ప్రముఖుల పాత్ర ఉంది, పోలీసులతో పాటు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు నివేదిక మొత్తాన్ని కూడా వీటికి సంబంధించి ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తర్వాత హైకోర్టు వీటిని పరిశీలించిన తర్వాత ఇది ఎటువంటి ఆదేశాలు జారీ చేయబోతుంది, పోలీసులు తీరుని ఎంతవరకు తప్పుపట్టబోతుందనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడ ఏజీఎం కోర్టులో కూడా ఈ 2 పిటిషన్లపై కోర్టు వాదనలు విన్న తర్వాత నాగరాజుని 12 రోజుల పాటు కస్టడీకి ఇస్తుందా లేదా కొన్ని రోజులు తగ్గించిస్తుందా లేదా అనే అంశాలకు సంబంధించి కూడా విచారణ జరగనుంది. మొత్తమే అటు హైకోర్టులోని ఇటు కింద కోర్టులో జరిగే విచారణపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.